హైట్ ఫ్రేమింగ్ గుడ్ మార్నింగ్ గారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, మన అసోసియేషన్ సి క్యాప్ ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ఎందుకు వచ్చామంటే అష్మితా లీగ్ సౌత్ జోన్ 2025-2026 ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండియా విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నాం. మనమే విశాఖపట్నం హోస్ట్ చేస్తుంది, అది కూడా వాటర్ స్పోర్ట్స్లో ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అష్మితా లీగ్ ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ అష్మితా లీగ్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి, ఉమెన్ ఎంపవర్మెంట్కి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ నుంచి మనకి మా ఫెడరేషన్ నుంచి వచ్చాయి. మా ఫెడరేషన్ అంటే ఇండియన్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్, అండ్ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ సి క్యాప్ కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ సి క్యాప్. ఇక్కడ ఫస్ట్ టైం 4th నుంచి 5th జూలై కండక్ట్ చేస్తున్నాం గంభీరంగడ్డ రిజర్వాయర్లో. సో ఇది ముఖ్యంగా ఈ లీగ్ వచ్చేసరికి మహిళల కోసం, అమ్మాయిల కోసం, వాళ్ళ ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, వీటికి అన్నీ సంబంధించి వాళ్ళ శారీరక దృఢత్వానికి కానీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్ తయారైందన్నమాట, వచ్చింది. సో సౌత్ జోన్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 11 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సౌత్ జోన్లో. ముఖ్యంగా 11 స్టేట్స్లో మొత్తం అందరూ 350 పైగా క్రీడాకారులు వస్తారు ఇక్కడ మొత్తం అంతా. సో ఈ 2 రోజులు మేము విశాఖపట్నం వేదికగా, అది కూడా కొత్త అకాడమీ స్టార్ట్ అయింది, వాటర్ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ అయింది గంభీరంగడ్డ రిజర్వాయర్లో. అక్కడ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం. సో ప్రజలందరికీ మా వినవి ఏంటంటే అందరూ వచ్చి వీక్షించాల్సిందిగా కోరుచున్నాం. అండ్ లేటర్ ఆన్ తర్వాత కూడా అమ్మాయిల్ని వాటర్ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయమని కోరుచున్నాం. అండ్ ఇక్కడ మనకి పూర్తిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి. ఈ స్కీమ్లో ఏంటంటే సౌత్ జోనే కాదు, తర్వాత నేషనల్స్ అవుతాయి. అంటే సిటీ జోన్ ఉంటుంది, సిటీ లీగ్ అవుతుంది ఫస్ట్. సిటీ లీగ్ మనకి ఆల్రెడీ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ సి క్యాప్ అంటే కయాకింగ్ కెనోయింగ్ అసోసియేషన్ అంతా స్పోర్ట్స్ అథారిటీతో కలిసి 12 వాటర్ బాడీస్లో ఆల్రెడీ చేస్తున్నాం. వాటర్ బాడీస్లో సిటీ లీగ్ కండక్ట్ చేస్తాం. సిటీ లీగ్లో మొత్తం అందరూ అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకుంటాం క్రీడాకారులను. తర్వాత స్టేట్ లీగ్ ఉంటుంది, స్టేట్ లీగ్ తర్వాత సౌత్ జోన్ లీగ్ ఉంటుంది, సౌత్ జోన్ తర్వాత నేషనల్స్కి వెళ్తారు. అంటే పూర్తిగా ఇది అమ్మాయిల గురించే. ఈ సంవత్సరం అంతా 4 ఛాంపియన్షిప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ రాబోయే కాలంలో ఏంటంటే ఒక 1-2 ఇయర్స్లో మనం చూడగలం ఎక్కువ మంది క్రీడాకారులు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పటికీ మనకి నేషనల్ గేమ్స్లో వాటర్ స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చాయి. మేము స్టార్ట్ చేసి లైక్ 3.5 ఇయర్ల నుంచి మనం చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది ఈ స్పోర్ట్. కయాకింగ్, కెనోయింగ్, ప్యాడ్లింగ్, పడవల పోటీ అన్నమాట. వీటిలో ఏంటంటే అమ్మాయిలు అంటే మన అమ్మాయిలకి నేషనల్ గేమ్స్లో గోల్డ్ అండ్ బ్రాంజ్ విజయం అది. ఎందుకంటే అమ్మాయిలు వాటర్ స్పోర్ట్సే అరుదైంది. ఆ వాటర్ స్పోర్ట్స్లో అమ్మాయిలకి మెడల్స్ రావడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటిది మన అమ్మాయిలకి అది వచ్చింది మంచి అచీవ్మెంట్. వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు చాలామంది వాటర్ స్పోర్ట్స్లో దిగుతున్నారు. గాయత్రి, చేతన భగవతి అండ్ వర్షిణి అని అమ్మాయిలు వాళ్ళకి మెడల్స్ ఇప్పటికీ వచ్చున్నాయి. వాళ్ళు అంటే హయ్యర్ వీటిలో ఉన్నారు. వాళ్ళని ఫాలో అవుతూ చాలా అమ్మాయిలు కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. ఎక్కువగా విజయవాడలో అవుతున్నారు, ఏలూరులో అవుతున్నారు, కర్నూలు ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవుతున్నారు. మన విశాఖపట్నం కూడా వాటర్ బాడీ ఏంటంటే ఫ్లాట్ వాటర్స్ గంభీరంగడ్డలో మనం ఫస్ట్ టైం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అమ్మాయిల్ని పార్టిసిపేషన్ చేయించాలనే దీనిగా ఇప్పుడు మన ప్రెస్ కాన్ఫరెన్స్ జరపడింది. మిగతా విషయాలు సెక్రటరీ గారు శివారెడ్డి గారు నాతో ఉన్నారు, దాసారావు గారు కోచ్, వాటర్ స్పోర్ట్స్ కోచ్ విశాఖపట్నం ఉన్నారు. మిగతా విషయాలు మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. నా పేరు దాసు. నేను విశాఖపట్నానికి వాటర్ స్పోర్ట్స్ కోచ్గా తెలుసుకోవడంలో ట్రై చేస్తున్నాను. ఈ మధ్యన మనకి గవర్నమెంట్ అకాడమీ, వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఇచ్చారు.
ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్కి 15 మందికి సెలెక్ట్ చేస్తే మన వైజాగ్ వాళ్ళే 5 సెలెక్ట్ అయ్యారు. దాంట్లో అది చాలా గర్వంగా ఉంది. మన అతి తక్కువ టైంలోనే మనకి మన పిల్లలు బాగా నేర్చుకున్నారు. అలాగే 40 మంది కూడా పిల్లలు ఉన్నారు. దాంట్లో 15 మంది అమ్మాయిలు ఉన్నారు నా దగ్గర 17 ఇయర్స్ బిలో వాళ్ళు. వైజాగ్ కుర్రవాళ్ళకి గర్ల్స్కి మా బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. కనుక అది మీరు అందరూ కూడా ఆ వాటర్ స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తారని కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం సార్ చెప్పినట్టు ఫస్ట్ టైం సౌత్ జోన్ 11 స్టేట్లు 400 మంది అమ్మాయిలు వస్తారు. కనుక అందరూ ఆ యొక్క వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమానికి వస్తారని కోరుచున్నాం. గంభీరగడ్డ భీమిలి నియోజకవర్గం జరుగుతుంది కనుక అందరూ వస్తారని కోరుచున్నాం. మార్నింగ్ 4 o'clock అంటే మార్నింగ్ 4th 7 నుంచి స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 4 o'clock 4 PM వరకు స్టార్ట్ అవుతాయి. 5th కూడా సేమ్ 7 AM to 4 PM వరకు ఇది అవుతుంది కార్యక్రమం ఉంటుంది. అక్కడ చాలా రేసెస్ ఉన్నాయండి. 200 మీటర్ డిసిప్లిన్ ఉంది, 500 మీటర్ డిసిప్లిన్ ఉంది, 1000 మీటర్ డిసిప్లిన్ ఉంది. సబ్ జూనియర్ అండ్ జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ కేటగిరీస్ ఉన్నాయి. ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. టోటల్గా 11 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అరౌండ్ 350 మెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ స్టేట్స్ నుంచి చేసుకున్నారు. మన స్టేట్ నుంచి ఒక 70 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటికైతే రిజిస్ట్రేషన్స్. ఇంకా 100 వరకు ఉంటుందని అనుకుంటున్నాం. సరే, ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి ఉండదండి. రిజిస్ట్రేషన్ పూర్తిగా అది ఫ్రీ. అసలు ఖేలో ఇండియా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఖేలో ఇండియా మీకు వెబ్సైట్ ఇస్తాను, లింక్ ఇస్తాను, వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ న్యూ ప్లేయర్స్ అంటే వాటర్ స్పోర్ట్స్ ఇప్పటికీ తెలియని వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముందు ఇంకా సిటీ లీగ్స్ అయ్యే కార్యక్రమంలో మేము ఫ్రీగా కోచింగ్ ఇచ్చి వాళ్ళని సిటీ లీగ్లో పార్టిసిపెంట్స్గా చేయిస్తాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా నార్మల్గా మీకు తెలిసిందే. వాటర్లో కొద్దిగా సేఫ్టీ మెజర్స్ మేము తీసుకున్నాం కాబట్టి కొద్దిగా స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. కొద్దిగా వాళ్ళు ఒక 10 minutes సర్వైవల్ ఫ్లోటింగ్ చేయగలిగితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 12 years నుంచి ఉంటుంది. 12 years నుంచి మీరు ఈవెన్ సబ్ జూనియర్ లెవెల్, జూనియర్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్స్ సీనియర్ లెవెల్కి ఏజ్ లిమిట్ ఏం లేదు. మాస్టర్స్ కూడా యూ కెన్ పార్టిసిపేట్ అయ్యి. సార్, ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ సార్? ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు గంభీరంగడ్డ అండ్ రుషికొండ బీచ్ 2 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి గంభీరంగడ్డలో అయితే కైకింగ్, కెనోయింగ్ ఈ కార్యక్రమం అశ్మిత రిలేటెడ్ కార్యక్రమం చేస్తాం, ట్రైనింగ్స్ ఇస్తాం. అండ్ ఓషన్లో కూడా రుషికొండ ఓషన్లో కూడా మేము సీ కైకింగ్, స్టాండప్ కైకింగ్ అవి చేస్తున్నాం. అవి కూడా మా ఆటల్లో వస్తాయి. అంటే సముద్రంలో చేయాల్సినవి జలక్రీడలు ఉన్నాయి అండ్ ఫ్లాట్ వాటర్లో కూడా చేయాల్సిన జలక్రీడలు ఉన్నాయి. ఇప్పటివరకు అశ్మిత లీగ్ వరకు వచ్చేసరికి ఫ్లాట్ వాటర్లో చేస్తున్నాం. గంభీరంగడ్డ రిజర్వాయర్లోనే చేస్తాం. ఇది స్టార్ట్ అయింది అకాడమీ. ఆల్రెడీ 15 మెంబర్స్ని అక్రాస్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకే కాకుండా మన వైజాగ్ పీపుల్కి ఆపర్చునిటీ అది అందరూ వినియోగించుకోవాలి. అందరూ రావచ్చు. పబ్లిక్ నార్మల్గా వచ్చి రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళొచ్చు. మన వైజాగ్ ఈ లీగ్లో మన విశాఖపట్నం నుంచి 12 మంది బాలికలు పార్టిసిపేట్ చేస్తున్నారు. గంభీరగడ్డ డెప్త్ మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? ఏమైనా గంభీరంగడ్డ డెప్త్ వచ్చేసరికి ఒక 4 to 5 మీటర్ ఉంది. అది మాకు డెప్త్ సంబంధం లేదు యాక్చువల్గా. దోస్ ఆర్ ట్రైనీస్ కదా, ట్రైనీస్లో మీరేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ట్రైనీస్ వచ్చేసరికి మేము తీసుకున్నది ఏంటంటే ఎకో సిస్టమ్, వాటర్ స్పోర్ట్స్ ఆపరేషన్ బట్టి ఎకో సిస్టమ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కోచెస్ ఉంటారు, లైఫ్ గార్డ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి రెస్క్యూయింగ్కి బోట్స్ అన్నీ ఉంటాయి, రెస్క్యూ బోట్స్ ఉంటాయి. లైఫ్ జాకెట్స్ వేస్తారు వాళ్ళకి. ముందు బేస్లో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయిస్తాం, తర్వాత లోపల తీసుకొని నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో లైఫ్ గార్డ్స్ ఉంటారు లోపల. సరే, చూడండి ఒకసారి. సార్ అలాగే ఉన్నాను సార్.